వానలు తెరిపివ్వటం లేదు. దీంతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా జలదిగ్బంధంలో ఉంది. ఖమ్మం హైదరాబాద్ హైవే కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఆఖేరు వాగుకు వరద పోటెత్తింది. దీంతో తీర్థాల గోళ్లపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిన్నెరసాని వాగు పొంగటంతో కొత్తగూడెం ఆళ్లపల్లి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఇక కట్టవాగు కోడిపుంజలవాగు ఉధృతికి మణుగూరు పట్టణం నీట మునిగింది. ప్రధాన రహదారులపై మోకాళ్ల లోతు నీరు చేరింది. సుందరయ్య నగర్, వినాయక నగర్, బాలాజీనగర్, కుంకుడుకాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా, ఆదర్శ్ నగర్, చేపల మార్కెట్ ప్రాంతాల్లో ప్రభావం కనిపించింది. వరద ధాటికి కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాయి. కూసుమంచి మండలం మల్లాయిగూడెం సమీపంలోని యూటీ వద్ద సాగర్ కాలువకు గండిపడటం వల్ల రాకపోకలపై ప్రభావం పడింది. పాల్వంచలో మందరికలపాడు వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. వానలు తెరిపినివ్వటం లేదు. దీంతో ఖమ్మంలో వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. భోగి ఖమ్మంలో అంటే 2 రోజుల క్రితం మున్నేరు వాగు వచ్చి మొత్తం కూడా అతలాకుతలం చేసిన పరిస్థితి. ఖమ్మం నగరంలో దాదాపు సగభాగాన్ని కూడా మొత్తం ముంచెత్తిన పరిస్థితి. అయితే ఇప్పటికీ 2 రోజులైనప్పటికీ మున్నేరు వాగు తగ్గటం ప్రారంభించినప్పటికీ రెస్క్యూ చర్యలు చేయటంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. కనీసం ఇక్కడ వీళ్ళకి ఎటువంటి వసతులని అంటే ఇళ్ళని కడుక్కోవటానికి కూడా అవకాశం కల్పించే వాటర్ ట్యాంకులు కూడా లేని పరిస్థితి. 3 రోజులు బట్టి ఇక్కడ కరెంటు లేని పరిస్థితి ఉంది. మీరు చెప్పండి మరి ఏంటి సమస్య? మా జీవిత ఆధారం అంతా పోయింది. నీటి మట్టం కళ్ళు మూసి తెరిచే లోపల అంతా మునిగిపోయింది. మేము బయటకు వచ్చేసరికి కూడా బయటకు వచ్చే ఆధారం కూడా లేదు. మాకు సాయం చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. ఒకరెవరైనా సాయం చేస్తారేమో, మమ్మల్ని బయటికి లాగుతారేమో, ఎవరైనా గోడలెక్కి కొమ్మలెక్కిపోయినా మేము నీటి మట్టం మొత్తం కళ్ళు తెరిచే లోపల ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఏం చదువుకునే అవకాశం కూడా లేదు. చదువుకునే అవకాశం కూడా. ఇప్పుడు 2 రోజులు కరెంట్ ఉందా? కరెంట్ లేదు సార్, కరెంట్ లేదు, వాటర్ లేదు. అట్లీస్ట్ మాకు వచ్చి చూసిన వాళ్ళు కూడా లేరు. ముందస్తు చర్యలు కూడా చెప్పలేదు. ఈ ప్రభుత్వం ఏంటో మాకైతే అర్థం కావట్లేదండి. ముందస్తు చర్యలు తీసుకుంటే అట్లీస్ట్ మేము ఉన్నాం, మా ప్రాణాలని మేము, మా వస్తువుల్ని మేము సేవ్ చేసుకుందాం. బట్ అట్లీస్ట్ అనౌన్స్ మాకు ఇంటి ముందుకు వాటర్ వచ్చేంత వరకు కూడా ఇంతవరకు మాకు అసలు ఎవ్వరూ చెప్పలేదు. అనౌన్స్మెంట్ లేదు. అట్లీస్ట్ అలర్ట్ చేసిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరండి. అంటే ఇండ్లు తుడుచుకోవడానికి నీళ్లు ఏమైనా ఉన్నాయా? ఏంటి పరిస్థితి? నీళ్లు లేవయ్యా, కరెంటే లేదా, నీళ్ళు ఎక్కడికి చెప్పు. ఇల్లు అంతా ఘోరం అయిపోయా. ఇప్పుడు దొంగోడు పడ్డా కొన్ని ఎత్తపై కొన్ని ఆపుతాడు. అంతకంటే అద్దుమరం అయిపోయింది మా ఇల్లు. మునిగి కిరాణా కొట్టు మొత్తం నేల మట్ట అయిపోయింది. ఏమి లేదు, నిలబడ్డట్టే ఉన్నాం మేము. మా బతుకులు ఏందో మరి మాకే తెలియదు. ఏంటి పరిస్థితి ప్రస్తుతం? ఏంటి, ఎవరైనా వచ్చారా? ఏంటి పరిస్థితి? అసలు ఎవ్వరు రాలేదు సార్, అసలు ఎవ్వరు రాలేదు. అసలు మాకు బియ్యం ఇట్లా అన్నీ చేసినా మీరు ఒకసారి మా ఇల్లు చూడండి, ఇంట్లో తీయండి, మీరు అసలు మా ఇల్లు తీయండి. అసలు పరిస్థితి ఘోరం. తాగడానికి నీళ్లు కాదు కదా, చీర కట్టుకోవడానికి చీర కూడా లేక స్నానాలు కూడా చేయట్లేదు. నీళ్లు లేవు, కరెంటు లేదు. అసలు మమ్మల్ని వచ్చి చూసిన వాళ్ళు లేరు. కనీసం మంచినీళ్ళు లేవు. మా బియ్యం పప్పులు మీరు అక్కడ వచ్చి చూడండి. మా ఇల్లు అసలు ఎట్లా ఉన్నదో మా ఘోరం. అసలు ఏంటి ఇంట్లన్నీ దాదాపుగా కొట్టకపోయినా? ఇక్కడ క్వశ్చన్స్ ఆన్సర్ ఏం లేవు, మొత్తం కొట్టకపోయినాయి. ఇది వాస్తవం. ఉన్నోళ్ళకి న్యాయం చేసి చేయమండి, లేకపోతే మూసుకొని కూర్చోనండి, అంతే. 2 క్వశ్చన్స్. ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం కూడా అందరు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మొత్తం కూడా అంటే మొత్తం మునిగిపోయినప్పటికీ క్లీన్ చేసుకోవడానికి, అంటే ప్రధానంగా క్లీన్ చేసుకోవడానికి నీళ్లు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. దీంతో వాటర్ ట్యాంకులు పంపిస్తున్నామని అధికారులు అనౌన్స్ చేశారు. దానికి సంబంధించినంత వరకు ఒక వాటర్ ట్యాంక్ రావడం కానీ లేదు. కరెంటు కూడా లేకపోవడంతో, ఇక్కడ 3 రోజుల బట్టి కరెంటు లేకపోవడంతో మోటార్లు పనిచేయని పరిస్థితి ఉంది. ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు పడుతున్న పరిస్థితి ఉంది. భోగి, థ్యాంక్ యూ భూపాల్.